ఓకే యా భయ్యా దేవ క్రేజ్ ఎట్లా ఉంది బ్రో థియేటర్ లో? ఎండుమిర్చి పచ్చిమిర్చి సినిమా చూస్తే ఎక్కుతుంది పిచ్చి అట్లుంది భయ్యా. దేవర మాత్రం ఎన్టీఆర్ యాక్టింగ్ అది ఉంటది. ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉంటది భయ్యా. నేనైతే సీటు అబ్బా కూర్చోలేకపోయినా అట్లుంది. ఆ వాటర్ లకి వస్తాడు ఇట్లా అబ్బా, నాకు మాత్రం గూస్ బంప్స్ కాదు, నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. అట్లుంది మూవీ. సో సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటి బ్రో, మీకేం నచ్చేది? ఇంటర్వెల్ది చాలా ఇట్లా ఫైట్ చేసి కత్తిని గడుగుతాడు, అప్పుడు వస్తాయి అమ్మ. ఇప్పుడు నేను కూడా ఇట్లా అంటే భయ ఎన్టీఆర్ ఫ్యాన్, మామూలు ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే తెలుసు కదా, ఎగ్రి గంతేసుడు కాదు, మాస్ అంటే మాసు. సినిమా మాత్రం కేక భయ్యా. అంటే జాన్వీ కపూర్ ఫస్ట్ టైం తెలుగులో వేసింది కదా, సో సెట్ అయింది అంటారా? ఇట్లా చాలా మంది కూడా మాకు నచ్చలేదు అంటున్నారు, మీకేమనిపించింది? నేను కూడా కొద్దిగా డిసప్పాయింట్, ఎందుకంటే నేను శ్రీదేవి వాళ్ళ మమ్మీ, నేను జాన్వీ కపూర్ ఫ్యాన్. నేను కూడా హీరోని 15 minutes ఉంటుంది బ్రో. ఆ 15 minutes లో ఎంత బాగా యాక్టింగ్ చేసింది అంటే అంత బాగా యాక్టింగ్ చేసింది. ఇంకా కొద్దిగా ఉంటే బాగుంటాయి అనిపించింది నాకు, కానీ హీరోని క్యారెక్టర్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము. జాన్వీ కపూర్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం. చుట్టమల్లె సాంగ్, మళ్ళీ దావుది సాంగ్ కూడా తీసారు భయ. ఆ సాంగ్ కోసం ఎంత బాగా వెయిట్ చేసినా ఎందుకు అనిపించలేదు. డైరెక్టర్ ఏం ఆలోచించడం, సినిమాలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి కట్ చేసారు సాంగ్. కానీ దావుది సాంగ్ నేను చాలా స్టెప్స్ చేయడానికి చూసా, కానీ అది స్క్రీన్ ప్లే బాగుంది. ఇక పార్ట్ 2 ఓ నెక్స్ట్ లెవెల్ భయ. పిచ్చ ప్యాక్, ఆకు తోక సినిమా కేక అన్నట్టు. సో ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తామంటే 3 ఇస్తాం అనుకో, 5కి 3. సినిమా ఎట్లా? చాలా బాగుందండి, నాకు నచ్చిందన్న. అంటే బయట వాళ్ళ కామెంట్స్ అలా పెడుతున్నారు అనవసరం, కానీ యాక్చువల్గా మనకి రివ్యూ అంటే ఏంటన్నా, మనకి ఏదనిపించింది అది చెప్పడమే కదా, అవునా కదా? ఒక ఆడియన్గా మనకేమన్నా చాలా బాగా నచ్చింది. ఎక్కడంటే కొద్దిగా ల్యాగ్ అయింది, కొన్ని సీన్లు ఎందుకు సాగదీసారి అనిపించినట్టు ఉంది, కానీ సినిమా మాత్రం ఎన్టీఆర్ చూస్తున్నంతసేపు అబ్బా ఆస్కర్ ఇప్పుడు వస్తుంది ఎన్టీఆర్కి నెక్స్ట్ అనిపిస్తుంది. అంత బాగుంది, అంత నేత. 1 man షో అన్న, 1 man షో. ఆయనకు కొద్దిగా స్పైసీ యాడ్ అయింది ఏమన్నా, అనిరుద్ధ్ గారి మ్యూజిక్, ఆ రెండే. మిగతా అంతా ఇంకా సెకండరీ. అంత పెద్ద హీరోయిన్ ఉన్నా కూడా కనబడలేదు. మొత్తం ఎన్టీఆర్ అన్న, అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనబడింది. విజువల్ వండర్గా బాగుంది, సినిమా కూడా విజువల్ వండర్గా బాగుంది. కానీ ల్యాగ్ అయింది, ఒక సాంగ్ లేదని బాధపడుతున్నారు ఫ్యాన్స్ తప్ప. అంతగానే ఆ ల్యాగ్నెస్ తగ్గించి మళ్ళీ సాంగ్ పెడితే ఖచ్చితంగా. జాన్వీ కపూర్ చెప్తున్నా అన్న, కనబడలేదు అన్న. ఒక హాఫ్ అంతా జాన్వీ కపూర్ గారు లేరు, కానీ అన్ని ఎంత ఉన్నా అక్కడ ఎన్టీఆర్ గారు కనబడ్డారు. ఆయన తప్ప సినిమాలో ఇంకెవరు కనబడలేదు. సినిమా స్టోరీ మొత్తం ఎన్టీఆర్ భుజాల మీద తోపుకున్నారు. ఆయన ఆల్రెడీ ఆయన గురించి, యాక్టింగ్ గురించి అందరు చెప్పిందే కదండి, ఇంక మనకు చెప్పవసరం లేదు. ఆయన వరల్డ్ లో టాప్ లో ఉన్నారు ఇప్పుడు యాక్టింగ్ లో. ఆయనతో పోల్చుకున్నంత లేదు ఇప్పుడు ఎవరికన్నంత, అంత యాక్టింగ్ లో పీక్స్. సినిమా ల్యాగ్ అయింది అంతే, అదంతా డిసప్పాయింట్ అయింది కొందరికి. ఫ్యాన్స్ కి మాత్రం పండగ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఒక పండగ వాతావరణం. కాలర్ ఎగరేసుకొని చెప్పమన్నారు, కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం. సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్ గర్వంగా చెప్పుకోవద్దు, అంత బాగుంది. ఎక్కడ బాగోలేదని అసలు డౌటే లేదన్న. చాలా మంది కొన్ని యాంటీ ఫ్యాన్స్ ఉన్నారా కాదు, మరి ఎందుకు ఎన్టీఆర్ అందరూ కలిసిపోయిన మనిషి బ్యాట్ చేస్తున్నారు. సినిమా ల్యాగ్ ఉందని చెప్పవచ్చు కదా, ఎందుకు దాన్ని అలా చెప్పగానే సినిమా బాగోలేదని చెప్పడం కానీ, అది చెప్ప మీకు సినిమా చూసా మూడ లేదు ఆ టైంలో. అంతేగా సినిమా మాత్రం చాలా బాగుందండి, ఖచ్చితంగా. ఎన్టీఆర్ వన్ వర్డ్ ఎన్టీఆర్ అన్న. ఆ సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ వారసత్వాన్ని పొనుకు పుచ్చుకున్నాడండి, యాక్టింగ్ లో కానీ, ఆ రాష్ట్రంలో కానీ. అసలు ఆయన చేస్తుంటే యాక్టింగ్ కానీ డైలాగ్ చెప్తుంటే మీ బ్లడ్ లో ఉందనిపించింది. నిజంగా బ్లడ్ లోనే వస్తుంది అనిపించవచ్చు. ఆ బ్లడ్ కనబడింది. సీనియర్ ఎన్టీఆర్ కనబడ్డారు అంతే. ఏ క్యారెక్టర్ ఇచ్చినా అప్పుడులో మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ క్యారెక్టర్ ఎంత బాగా చేస్తారు. ఆయన దైవంగా కృష్ణ పాత్ర అయితే అంత దైవంగా, ఎన్టీఆర్ గారు కూడా ఏ పాత్ర అయితే అందులో లీనమైపోయే విధంగా అంత బాగుందన్న, చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ చూడండి. నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ చూడకండి. మీరు చూసిన తర్వాత మీరు 10 మంది చెప్పండి సినిమా ఎలాగుందన్న. బయట వాళ్ళు ఎలా చెప్పారు, అదే ఇట్లా ల్యాగ్ ఉంది, సాంగ్ లేదు, ఇవన్నీ కాదు. సినిమా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో అటువంటి సినిమా మన తెలుగు సినిమా అండి. తెలుగు సినిమా ప్రపంచంలో అంత నచ్చుతున్న సినిమానే. మన తెలుగు వాళ్ళు ఎందుకు అలాగా నెగిటివ్ చేస్తున్నారు? అది ఎంత బాగుంది అందరికీ తెలుసు, మనసులో తెలుసు. కానీ ఏదో బ్యాడ్ చేయాలని, సాంగ్ లేదని, ల్యాగ్ ఉందని ఇవన్నీ ఎందుకండి. సినిమా చాలా బాగుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అసలు థియేటర్లో గోల, మాస్ థియేటర్. సినిమా చూడాలంటే మాస్ థియేటర్ అండి. ఎందుకంటే మనం మ్యాన్ ఆఫ్ మాస్ అమ్మమ్మ కూడా అన్నట్టు సినిమా చూడాలంటే మాస్ థియేటర్లో చూస్తేనే దాని కిక్ ఉంది, మజా. థియేటర్లో విజిల్స్ కానీ, పేపర్స్ కానీ అంత బాగున్నాయి. అంత బాగోకపోతే సినిమా ఎందుకంటే థియేటర్ అంత ఖాళీగా టికెట్లు దొరకవు, ఎవరో బ్యాట్ చేస్తుంది అదండి. ఇంకా అయితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ చాలా మంది గూస్ బంప్స్ గా ఫీల్ అయ్యారు, కొంతమంది డిసప్పాయింట్ కూడా అయ్యారు. అంటే ఎన్టీఆర్ అన్న హైలైట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక సినిమా ఉన్నప్పుడు
మన హీరోతో పాటు సినిమా కూడా మొత్తం ఎలివేషన్ అవ్వాలి దాంట్లో. అంటే ఇప్పుడు పాతఘట్టం అది ఏదైతే ఆచార్య తీశారో దీనిలో కూడా దేవర సముద్రం అంటే విజువల్స్ కూడా గూస్ బంప్స్ లెవెల్ చాలా ఉన్నాయి. ఎక్కడ ఎన్టీఆర్ అన్ననే ఫోకస్ అయ్యిండు. బట్ ఇంకా డైరెక్టర్ ఇంకా స్టోరీని కంప్లీట్ గా చూపెట్టలేదని జనాలు ఇంకా ఫ్యాన్స్ కూడా అట్టయ్యారు. బట్ ఎన్టీఆర్ అన్న అయితే 100% న్యాయం చేశారు. ఒక హీరో న్యాయం చేస్తేనే కాదు, సినిమా కూడా చుట్టుపక్కల మనకి ఏది గుర్తురాదు అక్కడ. ఒక క్యారెక్టర్ ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కానీ ఏది ఆ ఎలివేషన్స్ కాదు, ఒక సెంటిమెంట్ అనేది కాలేదు. బట్ ఎన్టీఆర్ అన్న అయితే న్యాయం చేశారు. ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్స్ కూడా కొన్ని అంత వండర్ గా ఏం లేవు, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కొన్ని మిస్టేక్స్ వల్ల డిసప్పాయింట్. ఇంకోటి ఏంటంటే సినిమాని RRR తర్వాత ఎన్టీఆర్ అన్న సోలోగా వస్తున్న మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అంటే ఒక హీరోని ఇప్పుడు రీసెంట్ గా ప్రీ రిలీజ్ కూడా ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం తన ఓన్ గా ఒక పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఏ ఫ్యాన్స్ ఉన్నా. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల సినిమా కొద్దిగా డీల్ అవ్వడం వల్ల అది రీచ్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ కూడా అంత కంప్లీట్ గా బాహుబలి అంటే ఇప్పుడు ఆ సినిమా లెక్కనే కాదు. ఇప్పుడు బాహుబలి అనేది బాహుబలి, అది వండర్. మళ్ళీ అదే మనం తీస్తే అది బాహుబలి దేవరా అని కాదు కదా, కొత్తగా ట్విస్ట్ ఇవ్వాలి. ఆ ట్విస్ట్ ఇవ్వడంలో డైరెక్టర్ గారు మిస్టేక్ అయింది, అది ఒకటి. దానివల్ల నా ఫ్యాన్స్ షో చూశాను, అక్కడ కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్, కామన్ ఆడియన్స్ కూడా అది నచ్చింది. జాన్వీ ఏంటంటే సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే హీరోయిన్ సాంగ్ అంటే పార్ట్ 2లో ఉందేమో క్యారెక్టర్, మనం ఇప్పుడే దాన్ని బట్ ఈ సినిమాలో మాత్రం అసలు హీరోయిన్ గుర్తుకు రాదు. ఇంకోటి ఏంటంటే కొరటాల శివ గారు కొత్తగా ఏమనిపించిందంటే, మనం ప్రతి సినిమాలో ఏంటంటే ఫస్ట్ కొడుకు క్యారెక్టర్ నడుస్తూ తండ్రి క్యారెక్టర్ తర్వాత రివీల్ చేస్తారు. కానీ ఇక్కడ ఏముంది, తండ్రి క్యారెక్టర్ ముందు ఇచ్చి తర్వాత కొడుకు క్యారెక్టర్ రివీల్, అది కొత్తగా అనిపించింది. స్క్రీన్ ప్లేలో కొత్తగా అనిపించింది. కానీ ఇంకా స్టోరీలో మ్యాజిక్ చేయగలిగే మ్యాజిక్ ఎక్కడ చేయలేరు. ఇప్పుడు మనకు సినిమా చూడాలంటే ఎన్టీఆర్ అన్న ఒక్కడే గుర్తుకు రావద్దు, అరే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ అలాంటి దాంట్లో కొన్ని మిస్ అయ్యారనిపించింది. ఇంకో ఇంటర్వెల్ వచ్చే ముందు ఫైట్ మాత్రం చాలా బాగుంది. అండ్ లాస్ట్ 20 minutes ఇంకా బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చే వరకు ఎవరికి నచ్చలేదు. దానివల్ల తక్కువ అయిపోయి కొద్దిగా డిసప్పాయింట్ అయింది. నిన్న కూడా ఫ్లాప్ ట్రెండింగ్ అని మిక్స్డ్ ట్రాక్ వచ్చి ట్రెండింగ్లోకి వచ్చింది నిన్న. ట్విట్టర్లో అంతా వాడుతుంది. బట్ సినిమా అయితే సూపర్ ఉంది. రికార్డులు కొట్టి వచ్చేంత కొద్దిగా మైనస్ అనిపించేది. అది ఎవరి మిస్టేక్, 100% డైరెక్టర్ మిస్టేక్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న నువ్వు డైలాగ్ చెప్తాడు, నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అవలీలగా తనేందో విశ్వరూపం చూపిస్తాడు అక్కడ. కానీ దాన్ని చేయాల మిస్టేక్ ఎవరిది, డైరెక్టర్ గారిది. దాన్ని మ్యాజిక్ చేయడంలో అదొక్కటి మిస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. బట్ సినిమా మాత్రం మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు, అదైతే మెచ్చుకుంటాను. ఎన్టీఆర్ అన్న కోసమే చూడాలి అనేది తీశారు చూడు, అదొక్కటి మైనస్ అనిపించింది. ఎన్టీఆర్ అన్న ఏదైనా చేస్తాడు, నువ్వు ఏ క్యారెక్టర్ అన్నా ఏ డైలాగ్ అన్నా చెయ్యదు అన్నట్టు లేదు. కానీ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న అన్ని కూడా ఎమోషన్ అవన్నీ కలగట్టి తీస్తే బాగుండేదని నా ఫీలింగ్. బట్ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టేది వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సినిమా చూడడం జరిగింది ఇందాకనే. ఇది చెప్తానన్నా, భరతలో వేస్తాం సిటీ మార్, ఈ సినిమాలో 1 man షో ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు అన్న. అన్నం లేస్తాం కూర, ఈ సినిమా వేరే లెవెల్ భయ దేవరా. నాకు చాలా బాగుంది. మాదాపూర్ కొండాపూర్ ఈ సినిమాతో అందరితో చంపేసింది జాన్వీ కపూర్ అని చెప్పొచ్చు. జాషింగ్ పౌడర్ నేను మా సినిమాలో ఉంటుంది భయ ఒక సీన్, చూడకపోతే మీ కర్మ. చాలా మంది నన్ను చెప్తున్నాను ఏంటంటే, మన ఇండియాలో వరల్డ్ కప్ పెట్టాలనుకుంటారన్న. వరల్డ్ కప్ పెట్టాలనుకుంటారు, మన దగ్గర ఒక టెర్రరిస్ట్ ఉంటాడు అనమాట. ఆ టెర్రరిస్ట్ మన దేవర దగ్గర దాచుకుంటాడు. ప్రకాష్ రాజ్ దగ్గర ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది భయ. అంటే ఏంటంటే పోలీసు వచ్చి దేవరం పట్టుకోవాలని హెల్ప్ పడుతున్నారు ప్రకాష్ రాజ్కి. కొద్దిగా హెల్ప్ చేయండి అంటే ఒక రింగ్ వాడేస్తాను నదిలా, నీకు దమ్ముంటే రింగ్ తెచ్చుకోపో అంటాడు. ఆ రింగ్ తెచ్చుకొని కిందికి పోతే మొత్తం స్కెల్టన్ ఉంటాయన్నమాట. ఈ స్కెల్టన్ ఎక్కడ అంటే దేవర చంపిన వ్యక్తులు, అంటే దేవర ఎంతమంది చంపినో అంతమంది స్కెల్టన్ దాంతో టైటిల్ పడుతుంది భయ్య. అసలు ఊహించు. అది కానీ ఇంటర్వెల్ సీన్ కానీ చాలా పంపన్నా. ఓన్లీ ఒక సెకండ్ హాఫ్ కొద్దిగా 1 point of లో కొద్దిగా ఎక్కడో మిస్ అవుతాం ఫీలింగ్ వచ్చింది. సినిమాకి చెప్తానన్నా, ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ వీళ్ళిద్దరు బాండింగ్ ఉంటుంది భయ్య. ఈ 2 బతికినా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ బీజిఎం వేరే లెవెల్. నాకు కొద్దిగా డిసప్పాయింట్ అనిపించి కొరటా శివ కొద్దిగా స్టోరీ చాలా బాగుంది అన్న. సినిమా అయితే స్టోరీ చాలా కొద్దిగా అనవసరంగా పెట్టాను, కొన్ని సీన్స్ పెట్టాను ఫీలింగ్ వచ్చేది. ఎనీవే అన్న, ప్రతి ఒక్క దేవర ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగా ఇదైతే మంచి కల్ట్ ఫ్యాన్ అని చూపించాను. ఇది సినిమా అయితే చాలా బీజిఎం చాలా మంది. జాన్వీ కపూర్ అన్న 50 minutes ఉందన్న. నేను చాలా డిసప్పాయింట్ అయినా, అది చాలా అంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది. సో ఓవరాల్ ఏంటంటే క్లైమాక్స్ సీన్ నేను చెప్పకూడదు, ఇది అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ ని సెకండ్ హాఫ్ పెట్టుంటే బాగుండేది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మార్చుంటే బాగుండేది. అంటే ఏదన్నా మన పుష్ప కనిపిస్తాను కొన్నిసార్లు బాహుబలి కనిపిస్తుంటది, కొన్నిసార్లు నిజంగా అంటే
ఆల్ మిక్స్ అని అనిపిస్తుంది. కానీ ఎనీవే అంటే అన్న ఏముంటా అంటే లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది అన్న, చెప్పదు క్లైమాక్స్ అంటే తండ్రి కొడుకును ఆ రకంగా ఫైట్ సీన్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఓవరాల్ గా అయితే కొద్దిగా అటు ఇటు మార్చదు ఉండే, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పెట్టి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పెట్టి ఉంటే మాత్రం సినిమా వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి ఫస్ట్ హాఫ్ లో మన బాహుబలిలో ఫస్ట్ కొడుకుని చూపిస్తారు, ఫస్ట్ బాహుబలిలో, తర్వాత సెకండ్ హాఫ్ తండ్రిని చూపిస్తారు. ఇక్కడ రివర్స్ చూపిస్తారు అనమాట. ఫస్ట్ తండ్రిని వైలెన్స్ చూపించి సెకండ్ కొడుకుని చూసి కొద్దిగా స్లోగా చూపించాలకే ప్రతి ఒక్క డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎనీవే అంటే బీజిఎం ఉంటుంది, బీజిఎం కానీ అన్న పర్ఫార్మెన్స్ కానీ సినిమాకి ఒక రకమైన బూస్టింగ్ ఉంది. సో నిజంగా చెప్తాను, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది కర్మ అన్న.